నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. తెలంగాణలోని బొల్లికుంటకు చెందిన శ్వేతా గారి అనుభవం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అపారమైన అనుగ్రహం ద్వారా నేను పొందిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలను అపారమైన కృతజ్ఞతతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పాఠశాల ప్రారంభ సంవత్సరాలలో నేను చదువులో అంతగా రాణించకపోయినప్పటికీ నేను క్రమం తప్పకుండా సాయంకాల పూజలకు హాజరయ్యేదానిని. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారితో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకున్నాను. వారి దివ్య కృప వలన నేను 9.8 CGPAతో మండల టాపర్గా నిలిచాను మరియు ఐఐటిలో బాసరలో 6 సంవత్సరాల ఉచిత విద్యను పొందాను. నా బీటెక్ పూర్తి చేసిన తర్వాత నేను ఆర్థికంగా స్వతంత్రురాలిగా మారి నా కుటుంబాన్ని పోషించాలని కోరుకున్నాను. నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవానును మనస్ఫూర్తిగా ప్రార్థించి యునైటెడ్ స్టేట్స్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించాను. నా ప్రయాణమంతటా నేను పవిత్ర హోమాలలో పాల్గొనడానికి ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా ప్రతి అవసరాన్ని తీరుస్తానని సంపూర్ణంగా విశ్వసించి నేను ఎన్నడూ వెనుకాడలేదు. వారి అపారమైన కృప వలన అద్భుతాల పరంపర జరిగింది. నా యుఎస్ వీసా అపాయింట్మెంట్ ఊహించని విధంగా ముందుకు జరగడంతో నేను సరైన సమయంలో ప్రయాణించగలిగాను. ఊహించని ప్రోత్సాహకాలు, గ్రాంట్లు మరియు స్నేహితుల నుండి సకాలంలో అందిన సహాయంతో సహా అవసరమైనప్పుడల్లా ఆర్థిక సహాయం కూడా అద్భుతంగా అందింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా విదేశీ విద్యకు పూర్తి మద్దతుగా నాకు 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ మరియు 18 లక్షల టీచింగ్ అసిస్టెంట్షిప్ను ప్రసాదించి నన్ను మరింతగా ఆశీర్వదించారు. నేను అక్కడ ఉన్న సమయంలో లెక్కలేనన్ని విధాలుగా వారి నిరంతర రక్షణ, సంరక్షణ మరియు మార్గదర్శకత్వాన్ని కూడా అనుభవించాను. అయితే అన్నింటికన్నా గొప్ప అద్భుతం నా అంతర్గత పరివర్తన. ఒకప్పుడు భయం, భావోద్వేగ, బాధ మరియు కుటుంబ కలహాలు నాకు వేదన కలిగించిన ఇప్పుడు నేను అంతర్గత ప్రశాంతత, ఆనందం, విశ్వాసం మరియు భావోద్వేగ బలాన్ని అనుభవిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారిచే నిరంతరం రక్షించబడుతున్నాననే భావనతో నేను జీవిత సవాళ్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్నాను. నా జీవితమంతా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అనంతమైన కృప, ప్రేమ మరియు కరుణకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అపారమైన భక్తితో, అనంతకోటి కృతజ్ఞతతో నేను వారి దివ్య పద్మ పాదాలకు నమస్కరిస్తున్నాను.